ఏరా విష్ణుమూర్తి, ఇదేరా మనం తీసుకుని పోయే హౌస్. చూడు, ఇది యాక్చువల్లీ ఇవన్నీ డూప్లెక్స్ హౌసెస్. దాంట్లో మందొకటి. ఇదంతా సరౌండింగ్ ఏరియా. మనకేమో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది ఎంట్రన్స్. గిరిగాడు నుంచొని ఉంటాడు ఒకసారి. ఇది హాల్. ఇదే హాల్. ఇది హాల్, ఇది పార్టీషన్. ఇంటీరియర్స్ అన్నీ బాగా చేశాడు. ఇదే నేను అన్న పార్టీషన్. ఇట్లా ఈ పార్టీషన్ వాల్స్ పెట్టుకున్నాడు మార్బుల్స్తో. ఇది కిచెన్ ఇచ్చాడు అటాచ్డ్. ఓపెన్ కిచెన్ అంటే ఇది గిరిగా చెప్పాడు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది కిచెన్. యాక్చువల్గా ఇక్కడ సపరేట్ చేసుకోవచ్చు దీన్ని, కర్టెన్ పెట్టుకొని. ఇది కింద ఫ్లోర్. ఇది ఒకటి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద ఎంట్రన్స్. ఇది ఆడు బెడ్స్ ఇచ్చాడు. ఇవి కావాలంటే మనం తీసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ మనకి సిస్టమ్స్ పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఆఫీస్ రూమ్కి బాగానే ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్. లైటింగ్ లేదులే. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. టైల్ ఫీల్స్ మొత్తం బాగుంటుంది కదా. ఇది పైకి. నీకు అది మనం ఎంట్రన్స్ వస్తుంది ఎట్లా. ఇది ఎంట్రన్స్. సరే, ఓకే. స్టెప్స్ పైకి. ఇది యాక్చువల్గా ఈ పైకి ఇది నేను అన్న పైన హాల్. సెకండ్ ఫ్లోర్లో హాల్ ఇది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది మనం పార్టీషన్ చేయించుకున్నా కానీ మంచిగా ఒక 10 సిస్టమ్స్ ఈజీగా పడతాయి ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇది ఇంటీరియర్ బాగా చేయించుకున్నారు. ఇది కూడా ఇదంతా ఇది బెడ్రూమ్ రా. అంతా దీన్ని కూడా మనం ఇక ఏదో ఒక రకంగా ఈ ఇల్లు అయితే తీసుకునే ఆలోచనలోనే ఉంది నాకు. పోయింది. ఇల్లు కూడా బాగుంది. కొత్త వాళ్ళు ఉంది. సెకండ్ ఫ్లోర్. ఇది యాక్చువల్గా ఏంటంటే టాయిలెట్స్. ఇవి నువ్వు అమెరికాలో ఉన్నావు, మేము అమెరికాలో ఉన్నావు తెలిసిపోద్ది ఈ ఇల్లులో చూస్తే. ఏడవాలి నాకు కూడా ఇండియాలో ఎందుకు ఉండలేదని. సర్లే, ఇది వీడియో పెద్దగా అయిపోద్దాను. మాము చూసా ఒకసారి. మాము నువ్వే మొత్తం చూడు కరెక్ట్గా. ఇది లాబీ. బయట లాబీ. ఇది ఇక్కడ నుంచి మనకి బ్రాడ్ వ్యూ ఉంటుంది. మరి ఎట్లా ఇది చాలా ఇబ్బంది అవుతుంది అట్లా. చాలా ఇబ్బంది అవుతుంది. ఇది నీకు బ్రాడ్ వ్యూ. ఇది ఒక పెద్ద సొసైటీ శిలాప్రైడ్ అని. సరే, ఇదొకటి. ఇది హాల్. ఇది పూజ గదిగిరి. సీలింగ్లన్నీ నెంబర్ 1 చేయించాలి. దానికి ఆలోచించే పని లేదా.
ఆ? ఇది హౌస్కి ఇదో బెడ్రూమ్ రా. ఈ బెడ్రూమ్లోకి నువ్వు అన్నిటికీ అటాచ్ చేసేసి ఉన్నాయి రా. ఇది ఒక కొంచెం ఫినిషింగ్ ప్యాచ్ వర్క్ ఉంది బాబు. ఇవాళ చేసేస్తాను. ఇది ఇది టాప్ ఫ్లోర్ రైట్, థర్డ్ ఫ్లోర్. ఇది ఇక్కడ కూడా కొంచెం మనకు కావాలంటే 2 సిస్టమ్స్ సర్వర్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఉంది, దీనికి ప్రొవిజన్ ఇచ్చాడు. ఇది కూడా మా టాప్ లెవెల్ బెడ్రూమ్ రా ఇది. అసలు ఇంటీరియర్ క్యాకరా, ఇంటీరియర్ గురించి అసలు ఆలోచించే పనే లేదు. కావాల్సిందల్లా నెలకి 25,000 రూపాయలు అడ్వాన్స్, సారీ రెంట్. మన డూప్లెక్స్లో పెట్టించుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ కబోర్డ్. కొత్త బాగుంది అసలు. ఇది కూడా టాయిలెట్. ఇల్లు మాత్రం సూపర్ రా. చాలా బాగా చేశారు కదా. ఇది కూడా ఒక లాబీకి. ఇది ప్యాచ్ వర్క్ నడుస్తుంది. అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్ రా, నీకు తిరగలేదు. మంచి వెంటిలేషన్, టాప్ లెవెల్ వ్యూ. బిల్డింగ్ అయితే ఏ క్లాస్ అయిన బిల్డింగ్. అటుకేలు తీసుకుందాం దాని అమ్మ అయితే. 10,000 అయితే పంపాలరా నా కొడుక, ఎలాగ మడ్డ చూపించావు.